హలో ఫ్రెండ్స్, మనం ఏదైనా ఒక ప్రోగ్రామ్ డెవలప్ చేయాలనుకుంటే మనం ముఖ్యంగా దృష్టిలో పెట్టుకోవాల్సింది ఈ 7 పాయింట్స్. ఫస్ట్, ప్రాబ్లమ్ డెఫినిషన్, ప్రోగ్రామ్ డిజైన్, కోడింగ్, డీబగ్గింగ్, టెస్టింగ్, డాక్యుమెంటేషన్ అండ్ మెయింటెనెన్స్. మీకు ఎగ్జామ్లో ప్రోగ్రామింగ్ డెవలప్మెంట్ సైకిల్ గురించి రాయమంటే ముఖ్యంగా ఈ 7 పాయింట్స్ని గుర్తుపెట్టుకోండి. ముందుగా మనం ప్రోగ్రామింగ్ డెవలప్మెంట్ సైకిల్ అంటే ఏంటో చూద్దాం. ప్రోగ్రామింగ్ డెవలప్మెంట్ సైకిల్ అంటే ఇట్ ఈస్ ది సిస్టమేటిక్ వే ఆఫ్ డెవలప్మెంట్ గుడ్ క్వాలిటీ సాఫ్ట్వేర్. అంటే ఏదైనా ఒక గుడ్ క్వాలిటీ సాఫ్ట్వేర్ని ఒక క్రమ పద్ధతిలో డెవలప్ చేయడాన్నే ప్రోగ్రామింగ్ డెవలప్మెంట్ సైకిల్ అని అంటారు. ఇప్పుడు మనం 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఫస్ట్గా ప్రాబ్లమ్ డెఫినిషన్. మనం ఏదైనా ఒక ప్రాబ్లం రాయాలనుకుంటే ఈ స్టేజ్ నుండి స్టార్ట్ అవుద్ది. అంటే ఈ స్టేజ్లో నువ్వు ప్రాబ్లమ్ని క్లియర్గా అండర్స్టాండింగ్ చేసుకోవాలి. అలాగే ఈ స్టేజ్ మనకు ప్రాజెక్ట్ యొక్క గోల్ని క్లియర్గా ఐడెంటిఫై చేయడానికి హెల్ప్ అవుతుంది. అలాగే ప్రాబ్లమ్ రిక్వైర్మెంట్స్ అన్నీ గ్యాదర్ కూడా ఇక్కడే చేసుకోవాలి. సెకండ్ది ప్రోగ్రామింగ్ డిజైన్. ఇక్కడ ప్రోగ్రామ్ అనేది డిజైన్ చేయాలి. ప్రోగ్రామ్ ఎలా పడితే అలా రాస్తే అవుట్పుట్ రాదు కదా, దానికంటూ ఒక పద్ధతి ఉంటుంది. సో ఇక్కడ మీకు 2 కొత్త విషయాలు ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. ఫస్ట్, ఆల్గారిథమ్ అండ్ ఫ్లో చార్ట్. ఈ 2 పదాలు చూసి భయపడద్దు, మీకు ఈజీగా అర్థమయ్యేలా చెప్తాను. ఆల్గారిథమ్, ఏదైనా ఒక ప్రాబ్లమ్ని స్టెప్ బై స్టెప్ సాల్వ్ చేసుకుంటూ పోవడాన్నే ఆల్గారిథమ్ అని అంటారు. ఇది న్యాచురల్గా ఇంగ్లీష్లో కూడా రాసుకోవచ్చు. సపోజ్ ఇప్పుడు మీకు కోడింగ్ నాలెడ్జ్ అనేది కొంచెం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ప్రాబ్లమ్ని మీరు సాల్వ్ చేయాలనుకుంటున్నారు. సిస్టమ్ ముందు కూర్చుంటే మనకి ఏం టైప్ చేయాలో మనకు అర్థం కాదు. సో ఆ టైంలో మనం ఈ ఆల్గారిథమ్ అనేది యూజ్ చేసుకోవాలి. ఈ ఆల్గారిథమ్ పద్ధతిని ఎలా ఉపయోగించాలో ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్గా సమ్ ఆఫ్ 2 numbers ప్రాబ్లమ్ చూద్దాం. ఇక్కడ మనకు కావాల్సింది 2 నంబర్లు. ఆ 2 నంబర్లు యాడ్ చేసి ఇంకో వేరియబుల్లోకి పంపించాలి. ఆ నెంబర్ని డిస్ప్లే చేయాలి. నేను ఆల్గారిథం రాస్తాను, ఒక్కసారి చూడండి. ఫస్ట్గా ఏబిసిని డిక్లేర్ చేసుకోవాలి. డిక్లేర్ వేరియబుల్ ఏబిసి. తర్వాత ఏబి అనేది కీబోర్డ్ నుంచి రీడ్ చేసుకోవాలి. రీడ్ ఏ అండ్ బి ఫ్రమ్ కీబోర్డ్. ఆ తర్వాత ఏని బితో యాడ్ చేసి సిలో స్టోర్ చేయాలి. యాడ్ ఏ అండ్ బి అండ్ స్టోర్ రిజల్ట్ ఇన్ సి. ఫైనల్గా సిలో ఉన్న వాల్యూని డిస్ప్లే చేయాలి. సో డిస్ప్లే ద రిజల్ట్. సో ఆల్గారిథం అనేది ఇలా రాస్తారు. ఇప్పుడు ఫ్లో చార్ట్ గురించి చూద్దాం. ఇది విజువల్గా కనిపిస్తుంది. దీనికి సెట్ ఆఫ్ సింబల్స్ అనేవి ఉంటాయి. స్క్వేర్, డైమండ్స్, లైన్స్, సర్కిల్స్, ఇలా సింబల్స్ అనేవి మనం యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్గా సమ్ ఆఫ్ 2 number ప్రాబ్లమ్స్ని ఫ్లో చార్ట్గా డిస్ప్లే చేస్తాం. చూడండి, ఇక్కడ కనిపించే ఇమేజ్లో సర్కిల్స్, లైన్స్, రెక్టాంగిల్స్, డైమండ్ సింబల్స్ ఇలా యూజ్ చేస్తారు. మనం ఈ రెండిట్లో ఏ పద్ధతినైనా యూజ్ చేసుకోవచ్చు. ఏదైనా ఆల్గారిథం అయినా యూజ్ చేసుకోవచ్చు, లేదంటే ఫ్లో చార్ట్నైనా యూజ్ చేసుకోవచ్చు. మనకి ఎగ్జామ్లో ఇలా అడగచ్చు, డిఫరెన్స్ బిట్వీన్ ఆల్గారిథం అండ్ ఫ్లో చార్ట్. సో మీరు జాగ్రత్తగా ఈ క్వశ్చన్ చూసి మీరే అటెంప్ట్ చేయండి. థర్డ్ది కోడింగ్. వన్స్ ప్రాబ్లం డిజైన్ చేయడం కంప్లీట్ అయ్యిందంటే ఇప్పుడు మనం కోడింగ్ రాయడానికి రెడీ అయ్యామని అర్థం. ఇప్పుడు మీకు నచ్చిన ప్లాట్ఫామ్ అనేది చూస్ చేసుకోవచ్చు. లైక్ C++, జావా, పైథాన్, ఇలా ఏదైనా చూస్ చేసుకోవచ్చు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది, మనం ఏదైనా ఒక ప్రోగ్రామ్ రాసినప్పుడు మీరు ఎంత తక్కువ టైం అయితే తీసుకుంటారో అప్పుడే మీరు బెస్ట్ కోడర్ అవుతారు. ఫోర్త్ది డీబగ్గింగ్. ఈ స్టేజ్లో మనం ఎర్రర్స్ని అలాగే సింటాక్స్ ఎర్రర్స్ని ఐడెంటిఫై చేసి కరెక్ట్ చేయాలి. ఈ స్టేజ్ని ప్రోగ్రామ్ని డెవలప్ చేయడానికి ఒక ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఫిఫ్త్, టెస్టింగ్. ఈ స్టేజ్లో మన ప్రోగ్రామ్ని టెస్ట్ చేయాలి. టెస్ట్ చేస్తే కదా మనకి బెస్ట్ అవుట్పుట్ అనేది వస్తుంది. సిక్స్త్, డాక్యుమెంటేషన్. ఈ స్టేజ్లో ఎవరైతే సాఫ్ట్వేర్ని మెయింటైన్ చేస్తున్నారో వారికి ఈ డాక్యుమెంటేషన్ అనేది యూజ్ అవుతుంది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, మెయింటెనెన్స్. ఒక సాఫ్ట్వేర్ అనేది కంప్లీట్ అయిన తర్వాత రెగ్యులర్గా మెయింటైన్ చేసుకోవాలి. మెయింటైన్ చేస్తే కదా మనకి నెక్స్ట్ టైం అనేది యూజ్ అవుతుంది ఆ సాఫ్ట్వేర్ అనేది. సో ఇది ఫ్రెండ్స్, ఈ రోజుకి ఇది టాపిక్. నేను ఇప్పటి వరకు చెప్పింది స్క్రీన్ మీద వేస్తాను, మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. ఫ్రెండ్స్, నేను చెప్పే కంటెంట్ మీకు అర్థమైంది అనుకుంటే ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో అడగండి. నెక్స్ట్ వీడియోతో మీ ముందుకుంటాను. బాయ్ బాయ్.